అదే ఎందుకు ఒక దావోస్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి భాష విషయం ఒక చర్చకు వచ్చింది. ఆ పర్యటనలో మీరున్నారు. ఎందుకు విపక్షంగానే ఇది పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావిస్తుంది? భాష ముఖ్యం కాదండి. ఆయన ప్రస్తావన చేసినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని చెప్పిండ్రు. కన్వే చేయగలిగారు. మీరు ఒక విధంగా మాట్లాడతారు, మేము ఒక విధంగా మాట్లాడతారు, మాకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడతారు, వారికంటే బాగా మాట్లాడే ఇంకో విధంగా మాట్లాడతారు. భాష ఒక ప్రామాణికం కాదు. మా ఆలోచన ఇంపార్టెంట్, మా ఆచరణలో ఏ విధంగా తీసుకువెళ్తానో ఇంపార్టెంట్. ఈరోజు తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చిన మా సహచరుడు తమిళ్లోనే మాట్లాడు, దానికి సంబంధించి ఆయనకి ఇంగ్లీష్ రాదు. ఎట్లా వచ్చినాయి అంటే, ఈరోజు మీరు ఉదాహరణ చూడండి, చైనాకు సంబంధించిన దేశస్థుడు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడతారా? చైనీస్ మాట్లాడతారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భంలో ఇంగ్లీష్ మాట్లాడనప్పుడు 2 నిమిషాలు మాట్లాడతారు, 3 నిమిషాలు మాట్లాడతారు. అది భాష ఒక ప్రామాణికం కాదు ఏదైనా ఉద్దేశానికి. ఈరోజు ఇంగ్లీష్ భాషనే 10 మంది డిఫరెంట్ ఫ్లూయెన్సీలో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే క్రిటిసైజ్ చేసినారో ఆ కింద స్థాయి బీఆర్ఎస్ నాయకులు, తప్పకుండా వారు ఇంగ్లీష్ మాట్లాడి ఉండొచ్చు, బాగా మాట్లాడుతుండొచ్చు, మా అందరికంటే బాగా మాట్లాడుతుండొచ్చు. కానీ వారి పక్కన ఉన్న సహచరుడు ఆ విధంగా మాట్లాడమని చెప్పండి. ఆ భాష పైన పట్టున్నా కానీ వారి ఆలోచన ఏ విధంగా చెప్పాలో తనదైన స్టైల్లో చెప్తాడు. ఇది ఆలోచన చేయకుండా కింద స్థాయి బీఆర్ఎస్ నాయకులు, ఆలోచన లేని ఆ బీఆర్ఎస్ నాయకులు చేసే క్రమం సరికాదు ఇది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఏదో మంచి జరుగుతుందంటే ఇంకా మంచి జరగాలని ఆలోచన చేయాలి. ప్రగతికి సంబంధించి రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం, ఎలక్షన్లు వస్తాయి, రేపు రాజకీయాలు మాట్లాడుతాం. ఓకే సార్, ఎందుకు మీరు దావోస్ వెళ్ళి దాదాపు 40,000 కోట్లు పెట్టుబడి తెచ్చారు, కానీ విపక్షమైన ప్రతిపక్ష పార్టీ మాత్రం దాన్ని నమ్మడం లేదు? ఇప్పుడు నమ్మకపోవడం అనేది వారి విచక్షణ. ఈరోజు వారు గత ప్రభుత్వంలో ఆఖరి సంవత్సరంలో 20,000 కోట్లు వచ్చినాయి, మరి ఎంఓయూలు చేసుకున్నారు. ఈరోజు మేము ఏం చెప్పినాం, మా రాష్ట్రంలో మంచి వాతావరణం ఉన్నది, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, ఐటీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చింది, మీరు మాతోని కలిసి రండి, మా ప్రభుత్వంతో పార్ట్నర్షిప్ చేయండి, మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం, మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాముల కనండి పిలుపునిచ్చినాం. వచ్చిన మొదటి రోజు నుంచే 40 రోజుల వరకు ఒక కార్యాచరణ తీసుకొని పరిశ్రమల అధినేతలను లేకుంటే వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా మా ఉద్దేశం ఇది అని మేము వారికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.